నమస్తే అన్న. నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్న ఐడియా ఉందా? ఉన్నది. ఏ పార్టీ గెలుస్తా అన్న? 100% బీజేపీ గెలుస్తుంది. 100% బీజేపీ ఎందుకు గెలుస్తా అన్న? ఎందుకు గెలుస్తాయంటే ప్రజలందరికీ తెలుసు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇంతవరకు ఏ ప్రధానమంత్రి చేయని విధంగా అన్ని రకాలుగా ఏమేమి చేసినో అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు. అంటే ఏం చేసిండు? ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీ ఎవరు? ఆయన చేసిన పని లేదు. ఈ ప్రాంతంలో అరవింద్ గారు ఉన్నారు. ఆయన ఏం చేసిండు అంటే ఇప్పుడు మాధవ్ నార్కాడ బ్రిడ్జ్ కట్టిస్తున్నారు. కొన్ని పనులు జరిగినాయి, చేయించారు. బీజేపీ పసుపు బోర్డు మన ఇదివరకు ఇంతకుముందు పసుపు బోర్డు తెప్పించాడు. అప్పట్లో కొందరు ఏమన్నారు, పసుపు బోర్డు తెస్తా అని స్పైస్ బోర్డు తెచ్చిండు అని వెక్కిడిచ్చిన వాళ్ళందరికీ ముక్కు కోసేసినట్లు పసుపు బోర్డు తెప్పించాడు. అంటే ఆయన కార్యకర్తలను కావచ్చు, జనాలను కావచ్చు ఎక్కువ పెద్ద పట్టించుకోడు అని చెప్పేసి అంటారు. అది కొందరు అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా చాలా మంచోడే, కానీ కొందరు అట్లా ఉన్నది, కొంచెం ప్రభావం ఉన్నది. తీరు కొంచెం దురుసుగా మాట్లాడతాడు. అది ఫస్ట్ నుంచి తెలుసు అందరికి. కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఇక అలా కింద పని చేసే వాళ్ళ గురించి తెలియదు. ఇక అంటే ఈ ప్రాంతంలో బీజేపీ గెలిచే అవకాశాలు ఎంత మట్టుకుంది? ఖచ్చితంగా గెలుస్తారు. అయినా ఇప్పుడు అరవింద్ అన్నకి ఇస్తారా టికెట్, వేరే వాళ్ళకి ఇస్తారా, ఎవరికి ఇస్తారా అన్నది కాదు. ఎవరు అయినా ప్లేస్ ఎవరికి ఇచ్చినా కూడా బీజేపీ గెలుస్తుంది. ఎవరన్నా నిలబడండి. స్టేట్లో కాంగ్రెస్ గెలిచింది కదా, కాంగ్రెస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా. ఉండొచ్చు, కానీ లేదు. మాకు కావాల్సింది మోడీ చూసే ఓటేస్తారు. దేనికి? ఎంపీ సీట్. ఇది లోకల్ కాదు కదా, పైన చూస్తారు. ప్రధానమంత్రి అనేది ముఖ్యం. సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుంది. అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాం. కాంగ్రెస్, టీఆర్ఎస్ అక్కడ ఇక్కడ అన్ని దగ్గర తీసుకొని ఓటు మాత్రం బీజేపీకి వేస్తారు. కానీ సెంట్రల్ ఈసారి కాంగ్రెస్ మార్పు ఎందుతుంది, కాంగ్రెస్ వస్తుంది అంటారు. రాదు. 99% రాదు. 100% కూడా రాదు. 400 సీట్ల పైన వస్తాయి. ఎందుకు అంటే మళ్ళీ అదే ఆయన చేసిన అభివృద్ధి పనులు. కొన్ని బ్రిడ్జులు కట్టించారు, సరోవర్ డ్యామ్ కట్టించారు, ఇప్పుడు రామ మందిర్ నిర్మాణం చేయించారు. ఇది అందరు చూస్తున్నదే. ఇప్పుడు నిన్న కాక మొన్న కృష్ణుడు అది సముద్రం లోపల దిగి ఇంతవరకు ఏ ప్రధానమంత్రి చేయండి ఆయన పోయి సముద్రం లోపల అంత వయసు ఉండి కూడా లోపల పోయి ఆయన పూజ చేసి వచ్చిండు. ఎంత గ్రేట్ స్టంట్ కావచ్చు కదా. అది మీరు ఎలా అనుకున్నా పర్లేదు. మేము మాత్రం ఓటు బీజేపీ. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ 100% బీజేపీ గెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇదే మాట చెప్తావా? ఖచ్చితంగా. నేను ఎవరికి భయపడా చెప్పేసి. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్, ధన్యవాదాలు. జై శ్రీరామ్.